మొన్న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన జగన్ అండ్ 10 టోటల్ 11 రాలేదు, అటెండ్ అవ్వలేదు. ఆ తీర్మానం ఏంటి అనేది సరే, పార్లమెంట్లో రాజధానిని అమరావతిగా, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిగా గుర్తిస్తూ చట్టం చేయాలి. అంతకుముందున్న 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో న్యూ క్యాపిటల్ అనేదైతే ఉందో ఆ న్యూ క్యాపిటల్ స్థానంలో అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అని కొన్ని పదాలను చేరుస్తూ సవరణ చేయాలి. చేస్తే భవిష్యత్తులో ఇంకెవరు దాన్ని కదల్చడానికి కానీ ఏం చేయాలన్నా కుదరదు. ఒకవేళ కుదరాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే చట్ట సవరణ చేయాలి, అది సాధ్యపడదు అనే దీంతో ఒక తీర్మానం చేసి పంపమని కేంద్రం అడిగితే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఎల్లుండి అంటే 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని క్యాబినెట్లో ఆమోదించి దాన్ని బిల్లుగా లోక్సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత చట్ట సవరణగా మారుతుంది. ఇది ప్రాసెస్, ఇది జరుగుతుంది, ఈ సెషన్లోనే అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇది ఈ సవరణ కోసమే, రైట్, ఓకే, అది అయిపోతుంది. దానికి వైసీపీ అటెండ్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి కూడా వెళ్ళి చెప్పొచ్చు, బయట మాట్లాడకూడదని ఏం లేదు, బయట కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే అన్ని పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండదు కాబట్టి బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవచ్చు, చెట్టు కింద మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీటింగ్లో బహిరంగ సభల్లో మాట్లాడవచ్చు, లేదా నాలాంటి వాళ్ళు పెట్టే డిబేట్స్లో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పచ్చు. దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. అయితే ఇక్కడ బయట దీనిని వ్యతిరేకిస్తున్నాం మేము అని చెప్పదలుచుకుంటే అసెంబ్లీకే వెళ్ళి చెప్పొచ్చు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కూటమి పార్టీలు 3 పార్టీలు కాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే ఉంది, ఇంకా వేరే పార్టీలకు లేరు. కాబట్టి వాళ్ళు వెళ్లకుండా బయట సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. రైట్, ఓకే, అంతవరకు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది అదొక పలాయన వాదం, అదొక పారిపోయే విధానం, అదొక చేతగానితనం, అదొక అన్డెమోక్రటిక్ అప్రజాస్వామిక విధానం ఆ పార్టీది. ఆ పార్టీకి ఏమాత్రం ప్రజాస్వామిక విలువ లేవు, నైతిక విలువలు లేవు, ఏ విలువలు లేవు. ఇది క్లియర్. అందుకే ప్రజలు ఆ పార్టీని తీసి నేలకచ్చి కొట్టి పక్కన కూర్చోబెట్టారు. ఇది కూడా తెలిసిందే, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మహామహులు హాజరయ్యారు. మహామహులే, చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారితో పాటు ధర్మాన కృష్ణదాస్ గారు, మాజీ మంత్రులు, ఇంకెవరు చాలామంది హాజరయ్యారు. సరే, పార్టీకి సంబంధించిన సమావేశాలు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి, రైట్, ఓకే, అది కూడా ఏ పార్టీకైనా ఉంటాయి, అంతవరకు ఓకే. కానీ ఆ సమావేశంలో అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి గురించి కూడా మాట్లాడొద్దని ఎవరు అనడానికి లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా 3 ముక్కలాటలో సిద్ధహస్తులైన పార్టీ నాయకులుగా తీర్పత్తా ఆడతారు కదా, అది తీర్పత్తా బాగా ఆడతారు వీళ్ళు. కొంతమంది కొలంబో వెళ్తారు, కొంతమంది గోవా వెళ్తారు, కొంతమంది అదేంటది బ్యాంకాక్ వెళ్తారు, కొంతమంది కోడి పందాల బరువుల దగ్గర 3 ముక్కలాటలు ఆడతారు. అది ప్యాకెట్ ఆడేవాళ్ళకి అలవాటు. అట్లాగే వీళ్ళు కూడా 5 ఏళ్ళు 3 ముక్కలాట ఆడారు. కాబట్టి వీళ్ళకి అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది, దాన్ని కూడా ఎవరు కాదనరు. అయితే ఇక్కడ మాట్లాడిన దాంట్లో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, చంద్రబాబు, వీళ్ళంతా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతిపై అసెంబ్లీ చేసిన తీర్మానం దేనికి పనికిరాదు. అమరావతి రైతుల పట్ల కూటమి నాయకులకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకేదో ఉన్నట్టు.
వీళ్ళకేదో ఉన్నట్టు చిత్తశుద్ధి. ఆ రైతులకి ఇలా ఆ రైతుల్ని రాసి రంపాన పెట్టారు కదా మీరున్నప్పుడు. అసలు ఏమన్నా మనుషులుగా చూసారా వాళ్ళని? ఎంత భయంకరంగా కొత్త సత్యనారాయణ గారు అయితే అమరావతి కాదు హైమవతి అన్నాడు, శ్మశానం అన్నాడు. ఇంకొకడు చీరలు వాళ్ళు కట్టే చీరలు ₹1,00,000 ఉంటాయని ఇంకొకడు మాట్లాడాడు. వీళ్ళున్న రోజులు వాళ్ళకి కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదు ఆ రైతులకి. అసలు అమరావతినే చంపేశారు కదా శ్మశానం అని చెప్పి. అలాంటి వాళ్ళు అమరావతి రైతుల గురించి ముసలి కన్నీళ్ళు లేకపోతే ఏదో ప్రేమ అంటారు, అలాంటి ప్రేమ కురిపిస్తుంటే నవ్వు వస్తుంది. అమరావతికి అంట కేవలం 1000 కోట్లు కేటాయించి ఊదర కొడుతున్నారంట. అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలంటున్నారు. అది ఎప్పటికి పూర్తి చేస్తారు చెప్పాలంట. ఎందుకు చెప్పాలి మీకు? ఏం విజువల్ వేస్తున్నారా? బొత్స గారు మాట్లాడి విజువల్ వేయచ్చు కదా. సో వీళ్ళు ఇవన్నీ అడిగారు, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడారనేది, మాట్లాడలేదనేది ఫస్ట్ ప్రశ్న. సెకండ్, ఒక వ్యక్తి కోసం అందరం మునుగుదామా, వ్యక్తిని ముంచేసి అందరం బతుకుదామా? ఇది ఇప్పుడు వైసీపీలో కనబడుతున్న పాలసీ. ఎందుకంటే 3 ముక్కలాట ఆడినందుకే జనం సాచి లెంపకాయలు కొట్టారు, బండకేసి కొట్టారు. 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, నాయకులందరికీ తెలుసు, ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా బాగా తెలుసు. అమరావతిని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, సీనియర్లకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా మళ్ళీ 3 ముక్కలాట పాటే పాడుతున్నాడు. ఆయన తన విధానాన్ని, తన వైఖరిని, తన మూర్ఖత్వాన్ని మార్చుకోవడం లేదు అనేది విమర్శిస్తున్నారు చాలామంది. కాబట్టి ఆయన మాటని మనం ధిక్కరించి ఉండలేము. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా మనం వైసీపీలోనే ఉన్నాం కాబట్టి, నాయకుడు ఏదంటే మనం కూడా ఎస్ అనాలి. కాబట్టి ఆయన వ్యతిరేకించలేము అనేది వైసీపీ నాయకులకున్న ఒక తప్పదు. ఆ పార్టీలో ఉన్న, పార్టీ నుంచి విడిచేసి బయటకు వెళ్తే ఎన్నైంది తినొచ్చు, తిట్టొచ్చు. కానీ పార్టీలో ఉన్నప్పుడు మన నాయకుడిని ఇచ్చేయాలి కదా. నాయకుడు చెప్పిన దానికి బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనాలి కదా. సో ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు డిసైడ్ అయిపోయినట్టు కనపడుతోంది. డిసైడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయనకు అర్థం కాకుండా కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే రాజధానిని వ్యతిరేకిస్తే ఈసారి ఆ 11 కూడా రావని విషయం వీళ్ళకు కూడా తెలుసు. రాజధాని విషయంలో రాద్ధాంతం చేస్తే ఎవరికి రాజకీయ పుట్టగతులు ఉండవని కూడా వీళ్ళకి తెలుసు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అదే పట్టు కూర్చుంటున్నాడు కాబట్టి మనం ఇంకాస్త రెచ్చగొడదాం. ఇంకాస్త రెచ్చగొట్టి నువ్వే కరెక్ట్, నువ్వే కరెక్ట్, నువ్వే కరెక్ట్ అంటే ఆయన అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు. మనం సందు చూసి జారుకోవచ్చు అనే లైన్కి ఏదో వచ్చినట్టు కనపడతా ఉంది. అందుకనే ఒకడి కోసం అందరం మునుగుదామా, ఆ ఒక్కడిని ముంచి అందరం బతుకుదామా, ఈ రెండో లైన్ ఎంచుకున్నట్టు కనపడుతోంది. ఇలాగే రెచ్చగొట్టి జగన్మానాన జగన్ వదిలేసి హాయిగా మనం తలవదారి సేఫ్ రూట్ ఎంచుకుందాం అన్నట్టు డిసైడ్ అయిపోయి రెచ్చగొట్టుతున్నట్టు కనపడుతుంది. అందులో వీళ్ళందరూ మహామహా ఆరితేరిన ముదురులు కాబట్టి వీళ్ళకి బాగా తెలుసు ఎవరిని ఎలా ముంచాలో, రాజకీయాల్లో ఎలా బతికి బట్టగట్టాలో. ఏక్ బడ్కర్ ఏక్ సినిమాలు కూడా తీశారు కొంతమంది మీద. మోహన్ బాబు గారి నటించిన గొప్ప సినిమా ఒకటి ఉంది. సో అంత తెలివైన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త, నువ్వన్నా 3 రాజధానుల విధానాన్ని మార్చుకో, లేకపోతే వీళ్ళందరినన్నా బయటికి పంపించు. పోయి ఏదో పార్టీ టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో చేస్తారు. వాళ్ళు మీతో ఉంచుకున్నారంటే ఇక ఇలాగే ఏదో చేస్తారు. దీని మీద చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.